అవే కష్టాలు అవే పాట్లు ఏటీఎంలు ఎక్కడున్నాయా అని ఎదురుచూపులు అర్ధరాత్రులు జాగారాలు గంటల తరబడి క్యూలు బ్యాంకుల దగ్గర చాంతాడంత బార్లు 8 రోజులుగా అష్ట కష్టాలు పడుతున్న సామాన్యుడికి ఈ తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు. మరోవైపు కొత్త 500 నోట్లు ఇవిగో వచ్చేస్తున్నాయని ప్రకటించి 2 రోజులు గడిచిపోయినా ఇంతవరకు వాటి ఆచూకీ కూడా లేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడి వారం రోజులు దాటిపోయినా జనం కష్టాలు మాత్రం తీరడం లేదు. పరిస్థితి కాస్త మెరుగుపడుతున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరే రకంగా ఉంది. 2 రోజుల్లో అన్ని చక్కబడిపోతాయన్న ప్రభుత్వ పెద్దల లెక్కలన్నీ తప్పాయి. ఎప్పటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. బ్యాంకుల ముందు అదే సీన్ కనిపిస్తోంది. ఓవైపు కరెన్సీ మార్చుకోవడానికి వచ్చే జనం, మరోవైపు డిపాజిట్లు, ఇంకోవైపు నగదు ఉపసంహరణలు. ఓ రకంగా బ్యాంకులు జాతరను తలపిస్తున్నాయి. బ్యాంకులు తెరవడానికి గంటలకు ముందే క్యూ లైన్లు మొదలైపోతున్నాయి. పని గంటలు ముగిసిపోయినా లైన్లు మాత్రం తరగడం లేదు. సాఫ్ట్వేర్ మార్చాల్సి రావడంతో చాలా ఏటీఎంలు పనిచేయడం లేదు. కొన్ని చోట్ల 100 నోట్లు పెడుతున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. నగదు నింపిన కాసేపటికే నో మనీ బోర్డ్స్ పెట్టాల్సి వస్తోంది. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో 3 వారాలైనా పడుతుందని చెబుతున్నారు. వస్త్రాలు, బంగారం షాపులకు ఇది మంచి సీజన్. కార్తీక మాసానికి తోడు పెళ్లిళ్లు కూడా ఎక్కువున్నాయి. దీంతో వ్యాపారులు స్టాక్ తెచ్చిపెట్టుకున్నారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో కస్టమర్లు రాక దుకాణాలు సైతం వెలవెలబోతున్నాయి. బ్యాంకులోనో ఏటీఎంలోనో పరిమితి మేరకు డబ్బులు తెచ్చుకున్నా వాటిని నిత్యావసరాల కోసం మాత్రమే వాడుతున్నారు. భారీ క్రయ విక్రయాలు దాదాపు ఆగిపోయాయి. పల్లెల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. గ్రామాల్లో బ్యాంకులు, ఏటీఎంలు తక్కువ కాబట్టి ఇంకా పూర్తిగా నగదు అందుబాటులోకి రావడం లేదు. దీంతో సాధారణంగా జరిగే క్రయ విక్రయాల్లో కేవలం 25% మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి జనం ప్రాణాల మీదకొస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఓ బ్యాంక్ క్యూ లైన్లో నిలబడి లక్ష్మీనారాయణ అనే ఓ రిటైర్డ్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో కుప్పకూలిపోయిన అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే ప్రాణం పోయింది. గుంటూరు ప్రియదర్శిని కాలేజీలో 2000 నోటుకు చిల్లర దొరక్క ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఠా కూలీగా పనిచేస్తున్న శ్రీనివాస్ కు కూలీ కింద 2000 నోటిచ్చారు. నిత్యావసరాలు కొనేందుకు ప్రయత్నించినా ఎవరూ చిల్లరివ్వలేదు. అంతా తెలిసిన వారే అయినా ఎవరూ సాయం చేయలేదన్న అవమానంతో శ్రీనివాస్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడి వారం రోజులు దాటిపోయింది. అయినా జనం కష్టాలు ఏమాత్రం తీరడం లేదు. పరిస్థితి కాస్త మెరుగుపడుతున్నట్లు కేంద్రం చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం వేరే రకంగా ఉంది. 2 రోజుల్లో అన్ని చక్కబడిపోతాయి అన్న ప్రభుత్వ పెద్దల లెక్కలన్నీ తప్పాయి. ఎప్పటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. బ్యాంకుల ముందు అదే సీన్ కనిపిస్తోంది. ఓవైపు కరెన్సీ మార్చుకోవడానికి వచ్చే జనం, మరోవైపు డిపాజిట్లు, ఇంకోవైపు నగదు ఉపసంహరణలు. ఓ రకంగా బ్యాంకుల్ని చూస్తుంటే జాతరను తలపిస్తూ ఉన్నాయి. బ్యాంకులు తెరవడానికి గంటలకు ముందే క్యూ లైన్స్ మొదలైపోతున్నాయి. పని గంటలు ముగిసినా లైన్లు మాత్రం తరగడం లేదు.
इंटरव्यू